కాపు వెల్ఫేర్ రిజిస్ట్రేషన్కి ఫస్ట్ మనం ఏదో ఒక బ్రౌజర్ తీసుకోవాలి. మన మొజిల్లా కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఒపెరా ఇలా చాలా బ్రౌజర్స్ ఉంటాయి. దానిలలో మీకు ఏ బ్రౌజర్ అవైలబిలిటీ ఉంటే ఆ బ్రౌజర్‌లో మన వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ kapuwelfare.com యూఆర్ఎల్. మనం గూగుల్ క్రోమ్ ఇక్కడ కాపు వెల్ఫేర్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు కాపు వెల్ఫేర్ అని. చేసినాక ఇక్కడ మనకి చాలా లింక్స్ ఓపెన్ అవుతున్నాయి. దీంట్లో మన వెబ్సైట్ kapuwelfare.com దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్, ఇది మన హోమ్ పేజ్. మనము ఈ రిజిస్ట్రేషన్ కావాలంటే రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకి ఇక్కడ నాట్ రిజిస్టర్ ఎట్ క్లిక్ హియర్ ఫర్ ఇన్విటేషన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఎలా ప్రొసీజర్ అంటే, ఫస్ట్ ఆస్క్ ఫర్ ఇన్విటేషన్ విత్ ఐడెంటిటీ ప్రూఫ్. ఒక ఐడెంటిటీ ప్రూఫ్తో మనము అప్లోడ్ చేసి మనము ఇన్విటేషన్కి కావాల్సిన డీటెయిల్స్ని పూర్తించిన తర్వాత అది సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా అది అడ్మిన్కి వెళ్తుంది. అడ్మిన్ ఆ ఐడెంటిటీ ప్రూఫ్, ఆ కాల్స్ డీటెయిల్స్ అన్ని పర్యవేక్షించిన తర్వాత అతను యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్కి లింక్ వస్తుంది, ఇన్విటేషన్ లింక్. దాన్ని క్లిక్ చేసుకొని మన ఫర్దర్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ డీటెయిల్స్ కదా, ఆస్క్ ఫర్ ఇన్విటేషన్. ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు టైప్ చేయాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ మీ సర్నేమ్, ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మస్ట్ అండ్ షుడ్ బి ఇవ్వాలి, అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ ప్రొఫెషన్ ఉంది కదా, ఎవరైతే ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ నా ప్రొఫెషన్ స్టూడెంట్. ఇక్కడ కంపెనీలో వర్క్ చేస్తే కంపెనీ నేమ్ ఇవ్వాలి. అడ్రస్ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. స్టేట్ ఆంధ్రప్రదేశ్. డిస్టిక్ వైఎస్ఆర్ డిస్టిక్, నేను వైఎస్ఆర్ డిస్టిక్ కాబట్టి. ఇక్కడ విలేజ్ మండల్ వస్తుంది, అంటే మీరు ఏ మండల్ అవుతారో ఆ మండల్ని. ప్రొద్దుటూరు విలేజ్ ఉంటే విలేజ్ ప్రొద్దుటూరు. ఫర్ సపోజ్ నా డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇక్కడ జిప్ కోడ్ అంటే మరి ఏది కాదు, పిన్ కోడే. మీ పిన్ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ ఐడి ప్రూఫ్ అని ఉంది కదండి, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఎనీ అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏ ప్రూఫ్ అయినా మనము అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఈ చూస్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని మీ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఓన్లీ జేపీజీ ఫార్మాట్, పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న ఇమేజెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ సైజ్ కూడికి 250 KB కన్నా మోర్ దాన్ కేబీ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఫర్ సపోజ్ ఇక్కడ చూస్ ఫైల్ దగ్గరికి వచ్చేసి మీ పాత్లో ఏవైనా ఉంటే, నేను ఫర్ సపోజ్ నా పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సైజు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. సైజ్ లెస్ దాన్ 250 KB ఉండాలి. ఓపెన్ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ క్యాప్స్ లెటర్లో ఉందా స్మాల్ లెటర్లో ఉందో ఒకసారి చెక్ చేసిన తర్వాత దాన్ని టైప్ చేయాలి. యాషీస్ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనం ఇన్విటేషన్ అడ్మిన్కి వెళ్తుంది. అడ్మిన్ యూజర్ ఆల్రెడీ రిజిస్టర్ ఇన్ కమ్యూనిటీ, అంటే నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది కాబట్టి నాకు ఇలా వచ్చింది. అదే మీకు ఫ్రస్ట్రేషన్ అయితే యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత మనం మెయిల్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇది టైం వచ్చేసి మనకి 1 డే కానీ 7 days లోపల పూర్తవుతుంది యాక్సెప్టెన్స్. మనం ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇన్బాక్స్లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ అప్రూవ్డ్ లింక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అంటే అడ్మిన్ నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినాడు కాబట్టి నాకు ఈ మెయిల్ వచ్చింది. ఒకవేళ ఇలా 7 days లోపల కన్నా మెయిల్ రాకపోతే
అడ్మిన్ మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింటది. దేనికి క్యాన్సిల్ అంటే మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా లేకపోవడం గానీ, మీరు ఇన్‌వాలిడ్ పర్సన్ అయినప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు మీ మొబైల్ కాంటాక్ట్ చేస్తారు. అప్పుడు మీరు రిసీవ్ చేసుకోకపోవడం గానీ, ఇలా రకరకాల కారణాల వల్ల క్యాన్సిలేషన్ చేస్తారు. ఒకసారి వన్స్ అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ కాపు వెల్ఫేర్ ప్రోటోకాల్ అనొచ్చింది. ఇక్కడ చూడండి, డియర్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్టింగ్ కాపు వెల్ఫేర్ ప్రోటోకాల్. ఈ లింకు వచ్చి వచ్చిన తర్వాత అంటే సక్సెస్ఫుల్లీ నా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇక్కడ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఈ లింక్‌ని క్లిక్ చేయాలి. ఈ లింక్‌ని గనక క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు ఎంటర్ చేసినారు కదా! ఆ డీటెయిల్స్ ఫాదర్ నేమ్, ఈ రిజిస్ట్రేషన్‌లో ఉన్న మీ పర్సనల్ డీటెయిల్స్ గుడికి గోత్రం అండ్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఇలా క్యాలెండర్‌లో వస్తుంది. ఇక్కడ మంత్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే దీన్ని లిస్ట్ బాక్స్ అంటాం దీన్ని. ఈ లిస్ట్ బాక్స్ గనక క్లిక్ చేసి మంత్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇక్కడ బ్లడ్ గ్రూప్, మీ బ్లడ్ గ్రూపు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ చూస్, మీ ఫోటో ఉంటే ఫోటో అప్లోడ్ చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, కరెంట్ అడ్రస్, ప్రజెంట్ మీరు ఫర్ సపోజ్ నేను ప్రొద్దుటూరులో మా పర్మనెంట్ అడ్రస్, కానీ ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్, అలా మీరు కరెంట్ ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ పర్మనెంట్ అడ్రస్. ఈ కాలమ్స్ అన్నీ మీరు చేసిన తర్వాత ఇక్కడ సిటీ 5 ఆల్రెడీ మనం డీటెయిల్స్ ఇచ్చాము. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అంటే ఇన్ ఫ్యూచర్ మీరు పాస్వర్డ్ గానీ ఏదైనా మర్చిపోయినా కానీ మనం రికవర్ చేసుకుండేకి ఇది. ఇక్కడ ఏదో ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీమ్, నేను సెలెక్ట్ చేసుకున్నా ఇండియా. ఆక్యుపేషన్ స్టూడెంట్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అంటే కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మేషన్ పాస్వర్డ్, పైన ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఉండాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి గుడికి ముందు ఇచ్చిన ఈమెయిల్ ఐడి 2 కరెక్ట్గా ఉండాలి. స్టూడెంట్, కంపెనీ నేమ్ ఇది ముందు మనం ఇచ్చినాం. ఇక్కడ ఈ కాలమ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఐఎమ్ ఓకే రిసీవ్ ఆర్ నోటిఫికేషన్ రికార్డింగ్ ఎనీ హెల్ప్ రిక్వెస్ట్ టు, అంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎవరైనా వేరే వాళ్ళు ఏదైనా వాళ్ళ రిక్వెస్ట్లు ఉంటే మనకి ఆ రిక్వెస్ట్లు మన మెయిల్కి రావాలన్నా వద్దా అని ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే ఆ మెయిల్స్ అని మనకు వస్తాయి. నాకు ఇంట్రెస్ట్ లేదంటే అన్చెక్ చేసేయండి, సెలెక్ట్ చేయకపోతే పర్వాలేదు. ఒకవేళ నాకు పర్వాలేదు నేను రిసీవ్ చేసుకోగలుగుతా అందరి నోటిఫికేషన్స్ కానీ ఈమెయిల్స్ కంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ యాక్సెప్ట్ టు ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే కాపు వెల్ఫేర్కి సంబంధించిన కండిషన్స్ టర్మ్స్కి నేను నైతికంగా బాధ్యత వహిస్తున్నా అని మనము ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్ని డీటెయిల్స్ని చెక్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు ఫర్ లాగిన్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ లాగిన్లో మనం ముందు ఇచ్చినాం కదా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. అదే మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి నా ప్రొఫైల్కి వచ్చా కదా అశోక్ అని కనిపిస్తుంది నా ప్రొఫైల్, మా ప్రొఫైల్ అకౌంట్ సెట్టింగ్స్. ఇక్కడ మెంబర్స్ మొత్తం
ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది. ఇది క్యాలెండరు, మన సర్వీసెస్ ఏ ఏ సర్వీసెస్ ఉన్నాయి,